అధికారంలో రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండో ఒక్క హామీ కూడా అమలు కాలేదు. 6 నెలలు అవుతుంది. రైతుల రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 తారీఖు నాడు మీరు క్రాప్ లోన్ మాఫీ అయిన తెచ్చుకోండి, మళ్ళీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతు బంధు 15,000 ఇస్తాడు. 15,000 రాలేదు. ఇవాళ రైతులకు బోనస్, ఇంతవరకు 500 అన్ని ఓట్లకు సమానంగా 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు. దాని ఇంత నిర్లక్ష్యమైంది ఖజానా వైఖరి రైతుల మీద ఈ కక్ష సాధింపు చర్య మంచిది కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు బేషరతుగా నిన్న మీరు సమీక్షా సమావేశంలో గాలి సన్న ఓట్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తా అంటున్నావు. కానీ అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట. ఇవాళ మేము తక్షణమే రైతులందరూ కూడా కళ్ళంలో ఉన్న నానిపోయిన ఓట్లన్నింటి కొనాలి, రైతులకు బోనస్ ఇవ్వాలి, రుణమాఫీ రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలి. ఖచ్చితంగా నీవు గతంలో హామీలు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన 6 హామీలు కూడా ఒక్కటి అమలు కాలేదు. నీవు రైతుల మీద కక్ష సాధింపు చర్య పాల్పడుతున్నావు. నీవు ఎప్పుడైతే రైతు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. నీవు ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తివి. ఇవాళ జిల్లాలో ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ మనకి ఈ జిల్లాలకు 24 గంటల కరెంట్ వస్తలేదు. రైతుల కళ్ళంలో ఒడ్లు నానిపోయినాయి, మొలికెత్తినాయి. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనను విరమించుకొని రైతులకు అన్ని ఓట్లకు సమానంగా క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు. రైతుల మీద కక్ష సాధింపు చేస్తున్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రి అయిందే రైతుల మీద కక్ష సాధింపు చేయడానికి కూడా చాలా వెనకాడకుండా నిన్ననే చెప్పిండు, సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తామా దొడ్లకి అని అంటారు. గతంలో ఏం చెప్పిండు, ప్రతి ఒడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు, అది లేదు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రతి సెంటర్లో 3-4 కాంటలు పెట్టి ఒడ్లు తీసుకుంటుంటే ఈనాడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒడ్ల కుప్పలు అట్లనే ఉన్నాయి, వానలకు నానిపోతున్నాయి. రైతులు దొడ్డోర్లు సన్నోట్లు కాదు, మొత్తం కూడా కుప్పలుగా వస్తున్నారు. కొనే నాతుడు లేడు. మార్కెట్కి తెస్తే పోయినసారి సన్నోట్లు 3,500 దాకా రేటు పోతే ఈసారి సన్నోట్లు 2,000, 2,100 తీసుకుంటున్నారు. అంటే అది రైతులను మోసం చేసినట్టు కదా. ప్రభుత్వం ఒక్కసారి రైతులందరూ ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను కనురెప్పలాగా కాపాడుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల మీద కక్ష సాధించుకుంటూ కరెంటు సక్క లేదు, నీళ్లు సక్క లేవు, పండిన ధాన్యాన్ని కూడా సమంగా కొనే పరిస్థితి లేదు. మరి బోనస్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. మరి ఈయన ఎందుకైనాడు ముఖ్యమంత్రిగా? రైతుల మీద కక్ష సాధింపు చేయడానికి ముఖ్యమంత్రి ఎవడు కూడా రైతులను ఇబ్బంది పెట్టినాడు. చాలా రోజులు నెగలేడు. ఈయనకు 3కు వచ్చింది, 1 నెల 2 నెలల్లో కాలం తప్ప అంతకన్నా ఎక్కువ గడువు చేయలేడు. ఎందుకంటే ఆయనకు మించుకొచ్చింది కాబట్టి రైతుల మీద బల్లం లేపి దిగిపోయే తరుణంలో ఉన్నాడు కాబట్టి నేను ఏది చేయనని చేతులు ఎత్తేసిపోతే మాత్రం రైతులు తిప్పులాడి కొట్టే పరిస్థితి ఉంది. నేను ఉమ్మడి మామనార్ జిల్లా అంటాడు. ఉమ్మడి మామనార్ జిల్లాకైనా ఉరగబెట్టింది ఏముంది? ఉమ్మడి మామనార్ జిల్లా రైతులకైనా వేసింది ఏముంది? ఒకసారి అనుమైన మామనార్కు తెలంగాణ చొరకు చెప్తే బాగుంటుంది. దయచేసి మామనార్ జిల్లా చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. ఇలా మా పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. కాబట్టి రైతుల మీద కక్ష సాధింపు చర్య మానుకొని ఇకనైనా కళ్ళు తెరిచి మా రైతులకు మేలు చేసే విధంగా మీరు సాయం చేయలే కానీ చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము ధైర్యంగా హెచ్చరిస్తున్నాం.